హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేతిలో ఓన్లీ పట్టీలు చూపిస్తున్నాను. ఏందండి అనుకోకండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా నల్లగా అయిపోయిన పట్టీలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే తెల్లగా తలతల మెరిసేలాగా మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే బయటికి వెళ్ళి మనం చాలా మనీ పెట్టి చేపించుకోవాలంత పని లేదండి. మనం ఇంట్లోనే ఉండి మనీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా వీటికి కావాల్సినవి, ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్, అరకప్పు సోడా ఉప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్, అరకప్పు డిటర్జెంట్ పౌడర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏ డిటర్జెంట్ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లో వాడేది ఏదైనా కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ పట్టీలను తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను సోడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. డిటర్జెంట్ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా 2 సరి సమానంగా వేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం వాటర్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ ఆ పట్టీలను అంతా మునిగేంత వరకు వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మంటను సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మంటను సిమ్లోనే పెట్టుకొని 15 మినిట్స్ దాకా మనం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంటే బాయిల్ చేయాలి. వీటిలోనే మనకు ఆ నీరు మొత్తం నల్లగా మారిపోయి బాగా చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిపోయినాయో. మనకి లోన ఉన్న మట్టి మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న డిజైన్స్లో ఉన్న మట్టి కూడా మనకు నల్లగా ఇన్ని కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా స్టవ్ కట్ చేసుకొని ఆ బౌల్ తీసేసుకొని మనం చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ కొద్దిగా సర్ఫ్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్రష్ తీసుకొని కొద్దిగా సర్ఫ్ బ్రష్ తీసుకొని బ్రష్ తోటి బాగా రుద్దుతున్నాను ఫ్రెండ్స్ 2 పక్కల కూడా. అప్పుడు మనం క్లీన్ చేస్తే మట్టి మొత్తం ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వాటర్ చూడండి ఫ్రెండ్స్, నేను వేసేటప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నేను మీకు పోసి చూపిస్తున్నాను, నల్లగా అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, కింద ఎంత మట్టి మొత్తం మనకి ఎంత వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, నల్లగా అయిపోయి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పక్కల కూడా మనం బ్రష్ తీసుకొని బాగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో పట్టీని కూడా తీసుకొని 2 పక్కల కూడా సర్ఫ్ అద్దుకొని బ్రష్తో రుద్దుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది, మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ బౌల్ క్లీన్ చేసేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఈ పట్టీలను శుభ్రంగా కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఒక తుమాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే కాటన్ తుమాలు, కాటన్ క్లాత్ ఏదైనా కానీ కచ్చిఫ్ లాంటిది ఏదైనా తీసుకొని బాగా తుడుచుకొని తీసేసుకోవటమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పట్టీలు ఎలా తెలతలా మెరుస్తున్నాయో కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటికి అప్పటికి ఎంత తేడా ఉందో మీరు గమనించండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.